రాయలసీమ గుండెకాయలో రాజకీయ సెగలు ఎప్పుడూ కాస్త ఎక్కువే ఉంటాయి. కానీ పొద్దుటూరు వీధుల్లో ఆ రోజు కనిపించిన దృశ్యం మాత్రం ఒక చరిత్రకు సాక్ష్యంగా నిలిచింది. అది కేవలం ఒక రాజకీయ సభ మాత్రమే కాదు, ఒక నాయకుడి కోసం వేల సంఖ్యలో కదిలి వచ్చిన జనసాంద్రం సాక్షాత్కరించిన అపూర్వ ఘట్టం. జగన్మోహన్ రెడ్డి పర్యటన అంటేనే ఒక ప్రజా ప్రభంజనం అని తెలిసినప్పటికీ పొద్దుటూరులో కనిపించిన ఆ మాస్ క్రేజ్ రాజకీయ విశ్లేషకులను సైతం విస్మయానికి గురిచేసింది. వేకువజాము నుండే వేలాది మంది జనం బాట పట్టారు. ఊరు వాడ ఏకమై ఊపిరి బిగబట్టి తమ ప్రియతమ నేత రాక కోసం నిరీక్షించారు. ఆ నిరీక్షణలో అలసట లేదు, ఆ నిరీక్షణలో విసుగు లేదు. కేవలం జగన్ పట్ల ఉన్న అంచలంచలమైన అభిమానం మాత్రమే కనిపించింది. పొద్దుటూరు గల్లీలన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. భవనాల మీద, కట్టడాలు మీద, చివరకు చెట్ల మీద కూడా జనం ఎక్కి కూర్చున్నారంటే ఆ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎండా తీవ్రతకు కూడా లెక్క చేయకుండా గంటల తరబడి జగన్ కోసం వేచి చూస్తున్న ఆ కళ్ళల్లో ఒక ఆశ, ఒక నమ్మకం స్పష్టంగా కనిపించింది. జగన్ వాహనం మైదానంలోకి ప్రవేశించనే ఒక్కసారిగా ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. జై జగన్ అన్న నినాదాలతో పొద్దుటూరు ఆకాశం మారుమోగిపోయింది. ఆ శబ్దం కేవలం గొంతులో నుండి వచ్చినది కాదు, అది లక్షలాది మంది గుండెల నుండి ఎగసిన ఆవేశం. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు జగన్ కోసం పడిన తపన చూస్తుంటే ఆయన పట్ల సామాన్య ప్రజల్లో ఉన్న విడదీయలేని బంధం ఏంటో స్పష్టమవుతుంది. జగన్ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం అప్పటికే కిక్కిరిసిపోవడంతో బయట వేలాది మంది నిలబడి ఆయన ప్రసంగాన్ని వినడానికి ఆసక్తి చూపారు. ఈ స్థాయిలో ఒక వ్యక్తి కోసం జనం స్వచ్ఛందంగా తరలిరావడం అనేది సాధారణమైన విషయం కాదు. జగన్ మాస్ క్రేజ్ వెనుక ఉన్న అసలు రహస్యం ఆయన పట్ల ప్రజలకు ఉన్న బలమైన నమ్మకం అని అక్కడ కనిపిస్తున్న జనం సాక్ష్యం చెప్పారు. రాజకీయం అంటే కేవలం అధికార మార్పిడి మాత్రమే కాదు, అది ఒక భావోద్వేగం అని పొద్దుటూరు ప్రజలు నిరూపించారు. దద్దరిల్లిన ఆ సభ వేదిక కేవలం ఒక శక్తి ప్రదర్శన మాత్రమే కాదు, అది జగన్ అనే నాయకుడికి ప్రజలు ఇస్తున్న ఒక గొప్ప మద్దతు. రాజకీయ ప్రత్యర్థుల విమర్శలు ఎలా ఉన్నా మైదానంలో ఉన్న ఈ జనవాహిని చూస్తే జగన్ ప్రభావాన్ని ఎవరూ తక్కువ అంచనా వేయలేరని అర్థమవుతుంది. ప్రతి అడుగులోనూ, ప్రతి నినాదంలోనూ ఒక ధీమా, ఒక పోరాట పటిమ కనిపించాయి. పొద్దుటూరు వీధుల్లో జగన్ కోసం జరిగిన ఆ పోరాటం ఒక రాజకీయ యజ్ఞంలా సాగింది. సూర్యుడు అస్తమించిన ఆ ప్రాంతంలో వేడి మాత్రం తగ్గలేదు. జగన్ వెళ్ళిపోయాక కూడా ఆ గాలిలో ఆయన పేరు మారుమోగుతూనే ఉంది. ఈ స్థాయిలో మాస్ ఫాలోయింగ్ అనేది కేవలం పథకాల వల్ల మాత్రమే కాదు, అది ఒక మనిషికే ఉంటే వ్యక్తిగత అభిమానం వల్ల వస్తుంది. పొద్దుటూరు చరిత్రలో ఈరోజు ఒక అద్భుతమైన అధ్యాయంగా మిగిలిపోతుంది. ఆ దద్దరిల్లిన నినాదాలు, ఆ కిక్కిరిసిన వీధులు జగన్ మాస్ క్రేజ్ ఏంటో ప్రపంచానికి చాటి చెప్పాయి. ఆ అపూర్వ దృశ్యం చూసిన ఎవరికైనా ఇది కేవలం రాజకీయ సభ కాదు, ఒక జాతర అని అనిపించక మానదు. జగన్ పట్ల ప్రజల్లో ఉన్న ఈ గాఢమైన అనురాగం భవిష్యత్తు రాజకీయాల్లో ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.